సుబ్బారెడ్డి నగర్లో ఉన్న హిజ్రాలపై బీహారీలు దాడి చేస్తూ తమ ఇళ్లలో దొంగతనాలకి పాల్పడుతున్నారని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి నగర్లో బీహార్లు వాసులు పనులు చేసుకుంటూ రాఘవ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. ఆ ఒక్క ఇంట్లోనే 40 మంది బీహార్ వాళ్లకు అద్దెకి ఉంటున్నారు. ఒకరోజు తమ ఇళ్లలో దొంగతనం చేస్తుండగా బీహార్ వాళ్ళు పట్టుకున్నామని చెప్పారు. ఆ దొంగపై పోలీసులకు కంప్లైంట్ చేశామని, అయితే వారికి ఇల్లు అద్దెకి ఇచ్చిన వారు అండగా ఉంటున్నారని చెప్పారు. పోలీసులకు కంప్లైంట్ చేశామని తెలిసి తమ హిజ్రాలపై బీరు బాటిళ్లతో తలలు పగలగొట్టారని వాపోయారు. పోలీసులు వచ్చి విచారించిన తగు చర్యలు తీసుకోకపోవడంతో వారు బెదిరింపులకి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ వాసులకు అండగా వారి ఇల్లు అద్దెకిచ్చిన వారికి కొమ్ము కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి నుండి తమకు ప్రాణహాని ఉందని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నమస్తేనండి. బీహార్ వాళ్ళ గురించి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కలిగించండి. రక్షణ కావాలండి. బీహార్ వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని జరుగుతుందండి, మాకు మీరు రక్షణ కల్పించాలండి. మేము మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఇది ఒకటేనండి. ప్లీజ్ వాళ్ళని కానీ పోలీసు వాళ్ళని కానీ అధికారులు కానీ ఒకటన్నా మేము కోరుకునేది ఒకటేనండి. బీహార్ వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి, మాకు న్యాయం చేయండి. నేను చెప్పాను కదండి, అమౌంట్ కూడా మాకు సెటిల్మెంట్ అయ్యింది. ఇక్కడ మొత్తం ఉంది ఒక 20 కుటుంబాలు ఫోటోస్. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రావణి. ఇలా ట్రాన్స్జెండర్స్ మేము కమిటీగా ఉండేసి ఒక 20 మంది దాకా మేము సుబ్బారెడ్డి నగర్ బిచ్చియాటి పక్కన సుబ్బారెడ్డి నగర్ ఏరియాలో మేము అందరూ ఉంటున్నామండి. అయితే ఏం జరిగిందంటే నేను శనివారం 14వ తారీఖు నైటు 12:30కి బీహార్ వాళ్ళు, అంటే బయట ఎంతమంది ఉన్నారో మాకు తెలీదు, ఒక వ్యక్తి అయితే మా ఇంట్లో చిన్న కిటికీ ఉందండి, ఆ కిటికీకి మెస్సు కొట్టి ఉంది, ఆ మెస్సు ఓడబీకేసి ఆ కిటికీలోంచి దూరి లోపలికి వెళ్ళి 50,000 రూపాయల క్యాషు, కింద పరుపు కింద ఉన్న 3,000 మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడండి. అతను కిటికీలోంచి బయటకు దూకి ఆ టైంలో మేము పట్టేసుకున్నాం. పట్టేసుకొని మేము పట్టుకొని స్తంభానికి కట్టేసాము. వాళ్ళకి మేము ఫోన్లు చేసి పిలిపిస్తామా, మా వాడు తప్పేనమ్మా, వాడి వైపు మీకు క్షమాపణ అడుగుతున్నాము, ఇదమ్మా పరిస్థితి, మీ అమౌంట్ ఎంత పోయి చెప్పండి, మేము ఇస్తామన్నారు వాళ్ళు. అయితే వాళ్ళతో మేము మాట్లాడేస్తాం. మా 50,000 మాకు కొట్టారు, వాళ్ళు ఫోన్పే ద్వారా మాకు ఇచ్చేసారండి. అదంతా అయిపోయింది. మా సుబ్బయ్య గారు ఫ్రెండ్ సర్కిల్ అందరూ అంటే మా కమిటీ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని బీహార్ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మనకు ప్రాణాపాయం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడ ఉండకూడదు, పంపించేదని మేము అనుకున్నాము. అంటే కొడుకుని తిరగడం మేమైతే ఏం చేయలేదు. అందరూ అనుకున్న తర్వాత ఇళ్ళకాడికి వెళ్ళాము. 8 అయిన వరకు ఉందండి ఈ పేట. 8 స్టార్ట్ చేసుకున్నాం మేము. అంటే అమ్మ ఇట్లా సంగతి ఇలా జరిగింది, మీ ఊళ్ళో ఒక వ్యక్తి ఇలా దొంగతనం చేశాడు, మీరు ఉండకూడదమ్మా, వెళ్ళిపోండి అమ్మా అన్నాము. అంటే మేము ఇప్పుడంటే కదమ్మా, ఈ నెలాఖరు వరకు 15 రోజులు టైం ఇస్తాం మీకు, మేము వెళ్ళిపోమన్నాము. అయితే ధనలక్ష్మి అనే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళామమ్మా. ఆమె ఇంట్లో 4 గదులు 5 గదులు ఉన్నాయండి. ఒక్కొక్క మనిషి కాడు బీహార్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 1,500 2,000 ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటుంది. అలా ఒక గదిలో 10 మంది 7-8 మంది ఉంటారండి. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రూమ్కి వచ్చేసి 15,000 20,000 రెంట్ రావటం వల్ల వాళ్ళ వీళ్ళకి ఆదాయం రావటం వల్ల వాళ్ళ ఖాళీ చేయించమంటే మాకు అవసరం లేదు, మేము ఖాళీ చేపి మాకు జరగలేదు, మా దాకా వస్తే మేము చూసుకుంటాము, మీ దాకా వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి మా మీద దాడి చేశారు. వాళ్ళ ఆయన ధనలక్ష్మి వాళ్ళ ఆయన మా మీద గొడవ పడ్డాక రాళ్ళు కూడా ఎత్తారండి, రాళ్ళతో కూడా కొట్టారు. ఇదిగోండి రాళ్ళతో కొట్టిన వీడియో కూడా. రాళ్ళతో కొట్టిన వీడియో కూడా ఉందండి. శనివారం 14వ తారీఖు అది అయిపోయింది. ఆదివారం సాయంత్రం ఇలా రాళ్ళతో కొట్టడం జరిగింది మమ్మల్ని ఇలాగా. అది అయిపోయిన తర్వాత ఆదివారం 15వ తారీఖు నైటు 12 గంటలకి మాది గొడవ అయిపోయింది కదా, మేము వచ్చి ఇళ్ళలో పడుకున్నామండి. మా ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే టాయిలెట్ కానీ బయటకు వచ్చింది 12 ఆ టైంలో. ఇద్దరు వచ్చారు ముగ్గురు వచ్చారు మాకే తెలియదండి. వచ్చేసి 2 బీరు బాటిల్ తీసుకొని తలకాయ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి 8 కుట్లు పడ్డాయండి. ఇలా జరిగింది. అయితే దీని గురించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని సంప్రదించామండి. ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకున్నాము. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే పేరు సిఏ గారు వంశీధర్. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రావణి. ఇలా ట్రాన్స్జెండర్స్ మేము కమిటీగా ఉండేసి ఒక 20 మంది దాకా మేము సుబ్బారెడ్డి నగర్ బిచ్చియాటి పక్కన సుబ్బారెడ్డి నగర్ ఏరియాలో మేము అందరూ ఉంటున్నామండి. అయితే ఏం జరిగిందంటే నేను శనివారం 14వ తారీఖు నైటు 12:30కి బీహార్ వాళ్ళు,
అంటే బయట ఎంతమంది ఉన్నారో మాకు తెలీదు. ఒక వ్యక్తి అయితే మా ఇంట్లో చిన్న కిటికీ ఉందండి, ఆ కిటికీకి మెస్సు కొట్టి ఉంది. ఆ మెస్సు ఓడబీకేసి ఆ కిటికీలోంచి దూరం లోపలికి వెళ్ళి 50,000 రూపాయల క్యాషు, కింద పరుపు కింద ఉన్న 3,000 మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడండి. అతను కిటికీలోంచి బయటకు దూకి ఆ టైంలో మేము పట్టేసుకున్నాం. అతన్ని పట్టేసుకొని మేము పట్టుకొని స్తంభానికి కట్టేసాము. వాళ్ళకి మేము ఫోన్లు చేసి పిలిపిస్తామా మా వాడు తప్పేనమ్మా, వాడి వైపు మీకు క్షమాపణ అడుగుతున్నాము, ఇదమ్మా పరిస్థితి, మీ అమౌంట్ ఎంత పోయి చెప్పండి మేము ఇస్తామన్నారు వాళ్ళు. అయితే వాళ్ళతో మేము మాట్లాడేస్తాం. మా 50,000 మాకు కొట్టారు, వాళ్ళు ఫోన్పే ద్వారా మాకు ఇచ్చేసారండి. అదంతా అయిపోయింది. మా సుబ్బయ్య ఫ్రెండ్ సర్కిల్ అందరూ అంటే మా కమిటీ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని బీహార్ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మనకు ప్రాణాపాయం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడ ఉండకూడదు, పంపించేదని మేము అనుకున్నాము. అంటే కొడుకుని తిరగడం మేమైతే ఏం చేయలేదు. అందరూ అనుకున్న తర్వాత ఇళ్ళకాడికి వెళ్ళాం. 8 అయిన వరకు ఉందండి ఇలా ఈ పేట. 8 స్టార్ట్ చేసుకున్నాం మేము. అంటే అమ్మ ఇట్లా సంగతి ఇలా జరిగింది, మీ ఊళ్ళో ఒక వ్యక్తి ఇలా దొంగతనం చేశాడు, మీరు ఉండకూడదమ్మా, వెళ్ళిపోండి అమ్మా అన్నాము. అంటే మేము ఇప్పుడంటే కదమ్మా, ఈ నెలాఖరు వరకు 15 రోజులు టైం ఇస్తాం మీకు, మేము వెళ్ళిపోమన్నాము. అయితే ధనలక్ష్మి అనే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళామమ్మా. ఆమె ఇంట్లో 4 గదులు 5 గదులు ఉన్నాయండి. ఒక్కొక్క మనిషి కాడు బీహార్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 1,500 2,000 ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటుంది. అలా ఒక గదిలో 10 మంది 7-8 మంది ఉంటారండి. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రూమ్కి వచ్చేసి 15,000 20,000 రెంట్ రావటం వల్ల వాళ్ళ వీళ్ళకి ఆదాయం రావటం వల్ల వాళ్ళ ఖాళీ చేయించమంటే మాకు అవసరం లేదు, మేము ఖాళీ చేపి మాకు జరగలేదు, మా దాకా వస్తే మేము చూసుకుంటాము, మీ దాకా వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి మా మీద మా మీద దాడి చేశారు. వాళ్ళ ఆయన ధనలక్ష్మి వాళ్ళ ఆయన మా మీద గొడవ పడ్డాక రాళ్ళు కూడా ఎత్తారండి, రాళ్ళతో కూడా కొట్టారు. ఇదిగోండి రాళ్ళతో కొట్టిన వీడియో కూడా. రాళ్ళతో కొట్టిన వీడియో కూడా ఉందండి. శనివారం 14వ తారీఖు అది అయిపోయింది. ఆదివారం సాయంత్రం ఇలా రాళ్ళతో కొట్టడం జరిగింది మమ్మల్ని ఇలాగా. అది అయిపోయిన తర్వాత ఆదివారం 15వ తారీఖు నైటు 12 గంటలకి మాది గొడవ అయిపోయింది కదా, మేము వచ్చి ఇళ్ళలో పడుకున్నామండి. మా ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే టాయిలెట్ కానీ బయటకు వచ్చింది 12 ఆ టైంలో. ఎవరో ఇద్దరు వచ్చారు ముగ్గురు వచ్చారు మాకే తెలియదండి. వచ్చేసి 2 బీర్ బాటిల్ తీసుకొని తలకాయ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి 8 కుట్లు పడ్డాయండి. ఇలా జరిగింది. అయితే దీని గురించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని సంప్రదించామండి. ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకున్నాము. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే అది పేరు సిఏ గారు వంశీధర్